మనందరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తాం. శ్రీవారి దర్శనం చేసుకున్నాక ఎదురుగా ఉన్న మాతృశ్రీ తడిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో తప్పక భోజనం చేస్తాం. చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా వేలాది మందితో సహపంక్తి భోజనం చేస్తాం. మనందరికీ ఇదో మంచి జ్ఞాపకం కూడా. మరి తిరుమల కొండపై అది శ్రీవారి ఆలయం ఎదురుగా తడిగొండ వెంగమాంబ పేరుతో అన్నదాన సత్రం ఎలా వచ్చింది? వెంగమాంబకు శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి? తడిగొండకు చెందిన వెంగమాంబ తిరుమలకు ఎందుకు వచ్చింది? తడిగొండ వెంగమాంబ వెంకటపతియే తన సర్వస్వమని జీవితాన్నంతా ఆయన పాదపద్మముల వద్దనే గడిపి ఆయనలోనే ఐక్యమైంది వెంగమాంబ. ఇప్పుడు భక్తులతో నిత్య పూజలందుకుంటోంది. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తడిగొండ గ్రామంలో కావాల కృష్ణయ్య వెంగమాంబను బ్రాహ్మణ దంపతులకు 1730లో వెంగమ్మ జన్మించింది. మొదట్లో వెంగమ్మగా ఉన్న ఆమె పేరు ఆ తర్వాత వెంగమాంబగా మారిపోయింది. వెంగమ్మ బాల్యములో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతముగా కూర్చొని భక్తి పారవస్యముతో మునిగితేలేది. చిరుప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి గానము చేసేది. ఆ భక్తి శ్రద్ధలను గమనించిన తండ్రి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులనే గురువు వద్దకు శిక్షణకు పంపించాడు. దీక్షితులు వెంగమ్మ ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా ఆమెకు బోధించాడు. అనతి కాలంలోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలలా పాకింది. వెంగమ్మ విద్యాభ్యాసమును మాన్పించి పెళ్లి చేయాలని నిర్ణయించారు తల్లిదండ్రులు. తగిన వరుని కోసం వెతకడం ప్రారంభించారు. 1742లో వెంగమ్మకు చిత్తూరుకు చెందిన వెంకటాచలపతితో పెళ్లయింది. వివాహమన్నా పద్ధతులన్నా తెలియని వెంగమ్మ భర్తతో కాపురానికి వెళ్లలేదు. కొంతకాలానికి వెంకటాచలపతి మరణించాడు. హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు, పూలు, మెట్టెలు, గుండు చేయించుకునేందుకు వెంగమ్మ నిరాకరించింది. అయితే బ్రాహ్మణ పెద్దలు వెంగమ్మకు బలవంతంగా గుండు కొట్టించి నరసింహస్వామి ఆలయ కోనేరులో ముంచారు. అయితే కోనేరు నుంచి బయటకు రాగానే వెంగమ్మకు యథాప్రకారం వెంట్రుకలు రావడం ఇలా 2-3 సార్లు జరగడంతో అందరూ నివ్వెరపోయారు. వెంగమ్మలో ఏవో మహిమలు ఉన్నాయనుకున్నారు. అలా వెంగమ్మ కాస్త వెంగమాంబగా మారిపోయింది. హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి స్త్రీ తన మాంగళ్యము, పసుపు కుంకుమలను తొలగించేటువంటి సంప్రదాయము ఆ కాలంలో ఉండేది. కానీ వెంగమాంబ సంస్కారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. అందుకే మహాభక్తురాలు సదాచారాన్ని మనం ఆహ్వానించాలని, ఇది మూఢాచారం అని ఆనాడే తాను పసుపు కుంకుమలు తీయకుండా సాక్షాత్ వెంకటేశ్వరుడే నా యొక్క పతిగా భావించి పసుపు కుంకుమలను తీయడం నిరాకరించింది. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వెనక భాగం నుంచి తిరుమలకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంది. సంప్రదాయాలు మంటగలిపారంటూ గ్రామస్తులంతా తిట్టిపోయడంతో వెంగమాంబ ఎవరికీ తెలియకుండా సొరంగ మార్గం ద్వారా వెళ్లి పగలు తిరుమలలో, రాత్రి తడిగొండలో గడిపేది. తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కిలోమీటర్ల దూరాన దట్టమైన అడవులలో తంబురు కోనేరు వద్ద యోగాభ్యాసం చేస్తూ గడిపినట్లు తెలుస్తోంది. అలా కొన్ని రోజులయ్యాక ఆమె పూర్తి తిరుమలకి అంకితమైంది. కలియుగ దైవం వెంకటేశ్వరునిపై ఎన్నో కృతులు రాసి ఆయనకు అంకితమిచ్చింది. తాళ్లపాక అన్నమయ్య కూడా తడిగొండ గ్రామాన్ని సందర్శించినట్లు శాసనాలు చెప్తున్నాయి. తిరుమలలో ఇప్పుడున్న తడిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ప్రదేశంలోనే ఆనాడు వెంగమాంబ భక్తులకు అన్నం వండి పెట్టేది. భక్తులు పెరగడంతో ఆలయంలోని పలు వస్తువులు స్వామివారు ఇవ్వమన్నట్టుగా పూజారులు ఆమెకిచ్చారు. అలా వెంగమాంబ స్వామివారిని తన కీర్తనలతో ఆనందింపజేసి 1817 ఆగస్టు 5న వెంకన్నలో ఐక్యమైంది. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో వెంగమాంబ సమాధి ఇప్పటికీ ఉంది. సమాధి చుట్టూ ఓ బృందావనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ తిరుమలలో అన్నమయ్య వారి లాలి, తడిగొండ వారి ముత్యాల హారతితోనే స్వామివారిని నిద్రపుచ్చడం జరుగుతోంది. సుప్రభాతం సమయంలో ఆ వంశస్థులిచ్చే తులసీమాలతోనే మేల్కొల్పు జరుగుతుంది. రోజు ఇక్కడ ఆమె విలువైపు వచ్చి లక్ష్మీనరసింహస్వామి, ఈ లక్ష్మీనరసింహస్వామిని ఇక్కడ సేవించుకొని ఆమె రోజు ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి వెనకాల సొరంగ మార్గం గుండా
రోజు తిరుమల కొండకు వెళ్ళి అక్కడ స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళా తెల్లవారు సుప్రభాతం ఇక్కడ వస్తానింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అక్కడ తరుగుండ వెంగమాంబ ముత్యాలారతి అని చెప్పి కొండపైన ఏకాంత సభ అయిన తర్వాత చేస్తారు. ఇక్కడ మార్నింగ్ పూట చేస్తారు. ఈ విధంగా ఈ తరుగుండ వెంగమాంబ చాలా పరమ భక్తురాలు. అదేవిధంగా తరుగుండ వెంగమాంబ పేరు తరుగుండ వెంగమాంబ మన తిరుమల కొండపైన ఫస్ట్ నిత్యాన్నదానం అనేది ప్రారంభించింది. ఆమె కృప వల్లనే ఈరోజు తరుగుండ అన్నదాన ప్రసాదం అని చెప్పి ఆమె పేరు కూడా పెట్టి ఈరోజు లక్షలాది మందికి అన్నదాన కార్యక్రమం చేయండి. ఇంత గొప్ప కవయిత్రి వెంకన్న భక్తురాలు అయిన తరిగొండ వెంగమాంబ జన్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరింది. ఆమె ఇంటిని టూరిస్టు కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పురాతన చిన్న గుడి అట్లా కట్టినారు. ఆ గుడికి మాత్రం ఇప్పుడు ఏం డెవలప్మెంట్ చేయలేదు. భక్తులు ఎవరో కొంతమంది పోయి ఈ మన తరగొండ వాసులు ఈ చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం అడిగి పోయి ఆమెను దర్శించుకొని వస్తున్నాము. అయితే వాడు మాత్రం ఆమెను ఆ గుడి పెద్దదిగా కట్టి ఇంకా అందరికీ తెలిసేటట్టుగా చేసి తిరుమలకు పోయిన ప్రతి భక్తుడు అడిగి పోయి చూసి ఆమెను దర్శించుకొని వచ్చేటట్టు చేస్తే ఎంతో బాగుంటుందని మేము టీటీడీ వాళ్ళకి ఎంతో విన్నవించుకున్నాము. అయినా వాళ్ళు అట్లే కాలం గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంకా పెద్ద డెవలప్ చేసి అందరికీ బాగా తెలిసేటట్టు చేస్తే ఇంకా ఎంతో బాగుంటుందని మేమంతా కోరుకుంటున్నాము. ఇప్పటికీ వెంగమాంబ వంశస్థులు వెంకన్న సన్నిధిలో స్వామివారి సేవలో తరిస్తున్నారు. తిరుమల వెంకన్నను దర్శించుకునే వేలాది భక్తులు మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేశాకే తిరుగు ప్రయాణమవుతారు. సంజీవరెడ్డి, కరస్పాండెంట్, సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా. ఆత్మహత్య మనం నిత్యం టీవీలో, పేపర్లో తరచూ ఇలాంటి వార్తలు చదువుతుంటాం, చూస్తుంటాం. ఆత్మహత్యలు కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు. అవును, అక్కడ పక్షులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి. గాల్లో హాయిగా విహరించాల్సిన పక్షులు రెక్కలు తెగ్గొట్టుకొని ప్రాణత్యాగం చేస్తాయి. ఒకే ప్రదేశంలో ఒకే సీజన్లో పక్షులు ప్రతి సంవత్సరం ప్రాణాలు తీసుకుంటాయి. అదెప్పుడో ఇక్కడ చూద్దాం. జతింగా పేరు కొత్తగా ఉంది కదూ? అవును, ఇదో ఊరు పేరు. అసోంలోని కొండ కోణలో ఉంటుంది గ్రామం. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల్ని చుట్టేసే పచ్చదనం. ఒక్క మాటలో చెప్పాలంటే మైమరిపించే ప్రకృతి సౌందర్యం జతింగా సొంతం. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే పర్యాటకులకు ఇదో మంచి టూర్ స్పాట్. ఇంతకంటే అందమైన అద్భుతమైన సోయగమున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నా జతింగా గ్రామానికి మాత్రం ప్రపంచంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అది పచ్చని ప్రకృతితోనో అద్భుతమైన సీనరీతోనో ఈ గ్రామానికి ప్రత్యేకత రాలేదు. పక్షులు సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల జతింగా గ్రామం వరల్డ్ ఫేమస్ అయింది. అవును, ఇక్కడ పక్షులు సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక్కడ చెట్లు, భవనాలను ఢీకొట్టుకుని పక్షులు ప్రాణాలు తీసుకుంటాయి. అది రాత్రి వేళల్లో. ఏటా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో వేలాది పక్షులు ఆత్మార్పణం చేసుకుంటాయి. రాత్రి 7 నుంచి 10 గంటల మధ్యలో పక్షులు సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటాయి. స్థానికంగా ఉండే పక్షులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులు సైతం ప్రాణాలు తీసుకుంటాయి. ఏళ్లుగా పక్షులు ప్రాణాలు తీసుకునే ఈ విషాద ఘటనతో ప్రపంచంలోనే జతింగా గ్రామం గుర్తుండిపోతుంది. పక్షుల చావుకు దుష్ట శక్తులే కారణమని స్థానికులు ఒకప్పుడు బాగా నమ్మేవారు. అసలు పక్షులు ఎందుకు చనిపోతున్నాయి? అది ఒకేసారి గుంపు గుంపులుగా చనిపోవడానికి కారణమేంటి? ఏం కష్టం వచ్చిందని పక్షులు ప్రాణాలు తీసుకుంటున్నాయనే దానిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ స్పష్టంగా ఇది కారణమని ఎవరూ చెప్పలేకపోయారు. చలికాలంలో ఏర్పడి దట్టమైన పొగమంచు నుంచి తప్పించుకునేందుకు వెచ్చదనం కోరుతూ దీపాల దగ్గరకు వచ్చే క్రమంలో ఇవి చనిపోతున్నాయని కొంతమంది తేల్చారు. ఇలా చావడానికి వచ్చే పక్షులను గ్రామస్తులు కర్రలతో పొడిచినా పెద్దగా తిరగబడిన దాఖలాలు లేవు. మరో వాదన కూడా ఉంది.
పక్షుల్లో సహజంగా ఎగిరగలిగే శక్తి చలికాలంలో తగ్గిపోతుందంటారు మరికొంతమంది శాస్త్రవేత్తలు. దీని కారణంగానే వలస వెళ్లే క్రమంలో జతింగ గ్రామం చేరుకునేసరికి అలసిపోయి కుప్పకూలిపోతున్నాయని చెప్తున్నారు. అయితే పక్షులు రాత్రిపూట ఎందుకు ఎగురుతాయో, ఏటా ఒకే గ్రామంలో ఎందుకు చనిపోతాయో ఇప్పటికీ ఎవరూ తేల్చలేకపోయారు.